హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ విజేఎల్ వైబ్స్. ఈరోజు నేను మీకు ఈ వీడియోలో జొన్న రొట్టె ఎలా చేసుకోవాలో చూపిస్తాను. అందుకోసం ఫస్ట్గా కావాల్సింది జొన్న పిండి. ఒక బౌల్లో జొన్న పిండి తీసుకొని అందులోకి కొంచెం కొంచెంగా హాట్ వాటర్ వేసుకుంటూ ఇలా నేను చూపిస్తున్న విధంగా కలుపుకోవాలి. అలా కలిపేసుకున్న తర్వాత కాసేపు పక్కన ఉంచుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెన్నం పెట్టుకోవాలి. ఇదిగో చూస్తున్నారా, ఇక్కడ ఒక వుడ్ ప్లేట్ ఉంది. అలాంటి వుడ్ ప్లేట్ ఉంటే రొట్టె చేసుకోవడానికి చాలా బాగుంటుంది. ఈ వుడ్ ప్లేట్ వచ్చేసి మా అత్త వాళ్ళు తీసుకొని వచ్చారు. మామూలుగా రొట్టె చేసుకోవడానికి ఎలా ఉంటుందంటే చేసుకునేటప్పుడు పిండి మొత్తం సైడ్కి పడిపోయి అలా చేసుకోవడం ఏంటో కానీ క్లీన్ చేసుకోవడానికి చాలా టైం పడుతుంది. తర్వాత ఒక చిన్న బౌల్లో వామ్ వాటర్ తీసుకోవాలి. అలాగే ఒక చిన్న క్లాత్ తీసుకోవాలి. ఇందాక కలిపి ఉంచుకున్న పిండిలో నుంచి రొట్టెకు కావాల్సిన పిండిని తీసుకొని ఈ వామ్ వాటర్ని కొంచెం కొంచెంగా వేసుకుంటూ పిండిని ఇలా రౌండ్ బాల్ లాగా చేసుకోవాలి. తర్వాత డ్రై పిండిని హ్యాండ్స్కి అప్లై చేసుకొని ఒక హ్యాండ్తో సపోర్ట్ తీసుకుంటూ ఇంకో హ్యాండ్తో తిప్పుతూ తడుతూ ఉండాలి. అలా తిప్పుతూ తడుతూ ఉంటే రొట్టె బాగా ఎక్స్టెండ్ అవుతుంది అన్నమాట. అలా రౌండ్గా తట్టేసుకున్న తర్వాత మెల్లిగా హ్యాండ్తో రొట్టెని తీసేసుకొని వేడిగా ఉన్న పెన్నం మీద వేసేసుకోవాలి. తీసుకునేటప్పుడు స్లోగా తీసుకోవాలి. కంగారుగా తీసుకుంటే రొట్టె విరిగిపోతుంది. అలా పెన్నం మీద వేసుకున్న తర్వాత ఇందాక చిన్న బౌల్లో వామ్ వాటర్ తీసుకున్నాం కదా, అందులో ఉన్న క్లాత్ని తీసుకొని వాటర్లో డిప్ చేసుకుంటూ మెల్లగా రొట్టె మీద అప్లై చేసుకోవాలి. ఇలా అప్లై చేసుకోవడం వల్ల రొట్టె ఈవెన్గా కాలుతుంది అన్నమాట. ఈ జొన్న రొట్టె వల్ల హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉన్నాయి. ఇందులో ఫైబర్ ఉంటుంది. అలాగే ఇది తినడం వల్ల బాడీకి చాలా స్ట్రెంగ్త్ని ఇస్తుంది. చిన్న చిన్న హెల్త్ ఇష్యూస్ వచ్చినా తొందరగా సిక్ అవ్వకుండా బాడీకి రెసిస్టెన్స్ని ఇస్తుంది. అలాగే షుగర్ పేషెంట్స్కి కూడా బాగా యూజ్ఫుల్. వాళ్ళు రైస్ ఎక్కువగా తీసుకోరు కదా, ఇలా జొన్న రొట్టె చేసుకొని తింటే హెల్త్కి చాలా మంచిది. అలాగే వెయిట్ లాస్ అవ్వాలనుకుంటున్న వాళ్ళు కూడా ఇది తింటే వెయిట్ బ్యాలెన్స్డ్గా ఉంటుందన్నమాట. ఇందులో హాట్ వాటర్ వేసుకొని ఎందుకు కలుపుకుంటామంటే అలా హాట్ వాటర్ వేసుకోవడం వల్ల కింద బాగా వస్తుంది. ఇలా వాటర్ అప్లై